హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. మోడల్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కష్టపడాలి. మరి కష్టపడితేనే కదా ఫలితం ఉండేది. మనం ఎంత కష్టపడి కుట్టుకుంటే అంత అందంగా అనేది బ్లౌజ్ అనేది కనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేమిటంటే వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిలోని పాలు వేసి పేస్ట్లా తయారు చేసుకుని స్నానం చేసే ముందు ఒక 5 నిమిషాలు స్నానం చేసే ముందు ఒళ్ళంతా నలుగు పెట్టుకుని ఫేస్ కూడా అప్లై చేసుకుని స్నానం చేస్తే చాలా చాలా వైట్ వస్తారు. స్మూత్గా కూడా ఉంటుంది స్కిన్ వచ్చేసి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా. ఇది పై క్లాత్ సాటిన్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇది లైనింగు. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్ యూజ్ చేస్తున్నాము. ముందు లైనింగ్ కట్ చేసుకుందాం, ఎందుకంటే సాటిన్ అనేది జరిగిపోద్ది. లూజు 10.5, పొడవు 14. లూజు 10.5 వచ్చిన వాళ్ళు చంకదింపు 5 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ 5, మెడ వెడల్పు 2. ఈ మెడ వన్ సైడ్ నెక్ అనమాట. వన్ సైడ్ నెక్ ఎప్పుడు కూడా విడదీసుకునే కట్ చేసుకోవాలి. మెడదింపు వచ్చేసి 9 అంగుళాలు. ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ ఇలా మార్క్ పెట్టేసుకోవాలి వెనకాతలు కూడా. ఓకే, ఇది ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు ఎంత పెట్టుకున్నాం? 14. ఇలా ఒక 3 అంగుళాలు క్లాత్ ఒక 3 అంగుళాలు బకరం తీసుకోవాలి. ఇటు కూడా 3 అంగుళాలు తీసుకోవాలి. 4 పలకలుగా 3 అంగుళాలు వచ్చేలా తీసుకుని ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఒక 10 పీసులు తీసుకోవాలి. 10 పీసులు ఒకవైపు ఇది యాడ్ చేయాలి, ఒకవైపు ఇది యాడ్ చేయాలి. ఇలా ఒక 2 అంగుళాలు ఒక పీస్ తీసుకోవాలి. క్రాస్ రాకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా ఒక పీస్ తీసుకోవాలి. దీనికి కూడా ఈ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. వన్ సైడ్ నెక్ పెట్టుకున్నాం కదా, ముందు మెడ తిరగేసుకోవాలి. మెడ తిరగేసుకుందాం. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుని రౌండ్ తిరిగే చోట అప్పుడు మెడ తిరిగేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. ఓకే, చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసాను. ఈ షేపు కటింగ్ చూపించాను కదా మీకు, ఇది ఇలా 2 కలర్లు ఒకదాని మీద ఒకటి పెట్టి, ఇది దీని మీద పెట్టి ఇలా ఒక 10-12 మనం మెడ లెంత్ని బట్టి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి ఇక్కడ కలవాలి. ఇక్కడ కలుసుకునేలా చూసుకుంటే సరిపోద్ది. ఇలా ముడివేసి ఒక పోస్ కొడతాం, అందుకని దీనికి దగ్గర చేసి కుట్టుకుంటే సరిపోద్ది. ఈ సైడ్కి 2 అంగుళాలు క్లాత్ తీసుకున్నాను కదా, దీనికి బకరం తీసి చూపించాను కదా, బకరానికి ఎల్లో కలర్ క్లాత్ అనేది నేను యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ మోడల్ చేసుకోవాలి. ఇలా నా దగ్గర ఒక థ్రెడ్ ఉంది, దాన్ని మడత పెట్టి కుట్టేశాను. అంటే లేస్ పట్టీ టైప్ ఉందన్నమాట, లేసు
వెడల్పు లేస్ ఉంది, దాన్ని మడత పెట్టి కుట్టాను. మీకు మ్యాచింగ్ ఇది ఉంటుంది కాబట్టి మీరు థ్రెడ్ అలా తిరగేసుకోవచ్చు అన్నమాట. అలా కొన్ని ముక్కలు కట్ చేశాను. కట్ చేసి ఇలా ఒక 3 ఏళ్ళు గ్యాప్, 2 వేళ్ళు ఇలా పెట్టుకుని ఇంకో థ్రెడ్ పెట్టుకోండి. దగ్గరగా కావాలి అనుకుంటే 1 వేలు పెట్టుకోవచ్చు. నేనైతే 2 వేళ్ళు పెట్టాను. గోటు వేసుకోవాలి దీనికి. ఓకే, ఇటు ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేయాలి. ఇలాగే థ్రెడ్లు వేసి గోటు వేయాలన్నమాట. ఇటు ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేసాను. ఇప్పుడు ఇలా ఒక థ్రెడ్ తీసుకుని ఇప్పుడు ఇలా రివర్స్లో సమానంగా తీసుకుంటే ఈ థ్రెడ్ని ఓకే ఇలా సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు రివర్సు, ఇది ఇటువైపు ఇది ఇటువైపు. ఓకే, మొత్తం ఇవన్నీ కూడా అలాగే రివర్స్లో మళ్ళీ ఇది ఇటు మొత్తం అన్నీ కూడా అలాగే ఎక్కించుకోవాలి. ఓకే, ఇలా ఎక్కించుకున్నాం కదా, అల్లికలా వచ్చేలా చూసుకుని ఎక్కించుకోవాలి. ఈ థ్రెడ్ని ఎక్కించిన తర్వాత ఇది ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి. కింద నుంచి కుడితే ఈజీగా ఉంటుంది.
నడుముక్క తిప్పుకోవాలి. చేతి కుట్టు వేసుకొని కుట్టు విప్పుకోవాలి. ఇప్పుడు ఇలా 4 పరకలుగా క్లాత్ తీసుకొని ఓకే. ఇలా ఇవి శారీ మీదకి వేలాడితే అందంగా ఉంటుంది. మనం శారీ కట్టుకునేటప్పుడు ఆ మ్యాచింగ్ చూసుకుని ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.